ఒక తండ్రి తన కుమారుడికి ఇచ్చిన సలహాలు అల్లా వాటిని ఖురాన్లో శాశ్వతంగా నిలిపాడు. అది సాధారణ మనిషి మాటలు కావు, అది హిక్మత్తో నిండిన మార్గదర్శకం. ఈరోజు మనం తెలుసుకుందాం హకీం లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడికి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి 7 నీతి బోధనలు ఏమిటి, మన జీవితాల్లో వాటిని ఎలా అమలు చేయాలి. హకీం లుక్మాన్ అలైహిస్సలాం ఖురాన్లో పేర్కొనబడ్డ జ్ఞానవంతుడైనటువంటి ప్రవక్తగా లేదా జ్ఞానుడు, హకీంగా గుర్తింపు పొందాడు. ఆయన తన కుమారునికి ఇచ్చినటువంటి 7 ముఖ్యమైనటువంటి నీతి బోధనలు సూరే లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 12 నుండి 19లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి ప్రతి ముస్లిం పిల్లలు, యువకులు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినటువంటి విలువైన దిశానిర్దేశాలు. హకీం లుక్మాన్ గురించి ఆసక్తికరమైన సమాచారం. హకీం లుక్మాన్ ఎవరు? ఖురాన్ అతన్ని ప్రవక్తగా పేర్కొనలేదు, కానీ హిక్మత్ జ్ఞానం ఇవ్వబడిందని స్పష్టంగా చెబుతుంది. సూరే లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 12 వలఖద్ ఆతైనా లుక్మాన్ అల్ హిక్మా, మేము లుక్మాన్కు జ్ఞానం హిక్మత్ను ఇచ్చాము. లుక్మాన్ ఎవరి కాలంలో జీవించారు? పండితుల అభిప్రాయం ప్రకారం దావూద్ అలైహిస్సలాం కాలంలో, కొన్ని రివాయతుల ప్రకారం ఈజిప్టు నూబియా ప్రాంతానికి చెందినవాడు. ఆయన వృత్తి హకీం లుక్మాన్. మొదట కొండలో మేకల కాపలదారుడు, తర్వాత దర్బార్లో సలహాదారుడు, మరింత కాలం హకీం జ్ఞానవంతుడు, మందులు వేసే వైద్యుడు. ఇబ్నే కసీర్ ప్రకారం అల్లా అతనికి ప్రవచనం ఇవ్వలేదు, కానీ హిక్మత్, తఖఫు, తఫ్ఖీర్, అతీంద్రియ జ్ఞానాన్ని ప్రసాదించాడు. తఫ్సీర్ ఇబ్నే కఫీర్ సూరే లుక్మాన్ యొక్క వ్యాఖ్యానం. లుక్మాన్ అంటే ఎవరు? లుక్మాన్ అనే పేరు ఖురాన్లో ఒక ప్రత్యేక సూరాలో ఉంది. సూరే లుక్మాన్ సూర నంబర్ 31 ఒక అధ్యాయమే ఉంది. అల్లా స్వయంగా చెబుతాడు, మేము లుక్మాన్కు హిక్మత్ జ్ఞానంను ఇచ్చాము, నీవు అల్లాకు కృతజ్ఞత చెప్పు. సూరే లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 12. ఖురాన్ ప్రకారం లుక్మాన్ నబీగా ప్రస్తావించబడలేదు, కానీ ఆయనకు హిక్మత్ అంటే విజ్డమ్ ఇవ్వబడిందని స్పష్టంగా ఉంది. లుక్మాన్ జీవితం చరిత్ర ఆధారంగా ఇబ్నే కసీర్, అల్ బైహకీ, అత్తబరి వంటి చరిత్రకారులు చెబుతారు, లుక్మాన్ ఒక నల్ల జాతీయుడు, ఈజిప్ట్ లేదా నుబియా ప్రాంతానికి చెందినవాడు. అతను వృత్తిగా దర్జీ పెద్దరాయుడు, మేకల కాపలదారుడు మరియు చివరికి హకీం జ్ఞానవంతుడుగా ఎదిగాడు. అతను దావూద్ అలైహిస్సలాం కాలంలో జీవించాడు. అతనికి ప్రవచనం ఇవ్వబడలేదు, కానీ అత్యంత హిక్మత్ ఇవ్వబడింది. లుక్మాన్ బానిసనా లేక రాజునా? కొన్ని పండితుల ప్రకారం ఆయన ఒక బానిసగా ప్రారంభించి బలమైన విలువలతో రాజులకే సలహాదారుడు. ఇప్పుడు మనం లుక్మాన్ సూక్తులను తెలుసుకుందాం. 1, ఒక మంచి మిత్రుని కలవడం ఆశ్చర్యం కాదు, కానీ చెడు మిత్రుని విడిచిపెట్టడం గొప్ప విజయం. ఇక 2, మౌనం నా మిత్రుడు, అది నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. 3, అహంకారానికి నిజమైన మందు వినయం. 4, సత్యం చెబితే శత్రువులు పెరగవచ్చు, కానీ హృదయం శాంతిగా ఉంటుంది. తన కుమారునికి ఇచ్చిన సలహాలపై ప్రత్యేకత 10 ఆయతులు హిక్మత్ మరియు ధర్మ బోధనతో నిండినవి. ఖురాన్లో సూరే లుక్మాన్ సూర 13 నుండి 19లో ఉన్నాయి. వీటిలో తౌహీద్, నమాజ్, సబర్, తల్లిదండ్రులకు గౌరవం, వినయము, విక్ర్ మరియు అహంకారాన్ని దూరంగా ఉండడం ఉన్నాయి. హదీస్లో లుక్మాన్ గురించి ఏముందంటే, హదీస్లో నేరుగా లుక్మాన్ గురించి అంతగా ప్రస్తావన లేదు, కానీ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వంటి సహబాలు ఆయన గురించి చెప్పారు. లుక్మాన్ ధర్మంలో బలమైన వాడు, నిగ్రహంతో నిండినవాడు. ఆయనకు హిక్మత్ వల్లే గొప్ప స్థానం వచ్చింది. తఫ్సీర్ ఇబ్నే కఫీర్. ఇస్లామిక్ చరిత్రకారులు ఇబ్నే కసీర్ మాటల్లో లుక్మాన్ ఇస్రాయిల్ సంతతికి సంబంధించిన వాడు కాదు, కానీ ముస్లిం ఉమ్మత్కి మార్గదర్శకుడయ్యాడు. అల్ బైహకీ, ఆయన సలహాలు తగిన వ్యక్తికి మేలును తెస్తాయి, కానీ గర్విష్ఠుడికి అది శాపమే అవుతుంది. హకీం లుక్మాన్ చెప్పినటువంటి 7 ముఖ్యమైన నీతి బోధనలు. సూరే లుక్మాన్ ఆయత నంబర్ 12 నుండి 19. 1, అల్లాతో షిర్క్ చేయకూడదు. ఓ నా కుమారుడా, అల్లాకు పాలు పంచవద్దు. నిస్సందేహంగా షిర్క్ అనేది ఒక గొప్ప అన్యాయం. ఇన్న షిర్క్ అల దుల్మున్ అదీం. సూరే లుక్మాన్ సూర 31 ఆయత నంబర్ 13. షిర్క్ అల్లాతో ఏ ఇతర వస్తువుకి లేదా వ్యక్తికి పూజ చేయడం గంభీరమైనటువంటి పాపం. ఇక 2, తల్లిదండ్రులపై కృతజ్ఞత. సూరే లుక్మాన్ సూర 31 ఆయత నంబర్ 14 నుండి 15లో ఇలా ఉంది, మనిషికి మేము అతని తల్లిదండ్రులపై కృతజ్ఞత చూపమని ఆదేశించాము. ఈ ఆయతలో ముఖ్యంగా తల్లి గురించి గుర్తు చేస్తుంది. ఆమె గర్భంలో బిడ్డను మోసిన బాధ, బలహీనత మీద బలహీనత భరించిన స్థితి, పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు చేసిన పాలిచ్చే త్యాగం. ఈ త్యాగాలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వడం మన చేతిలో లేదు. అందుకే అల్లా ముందుగా తనకు కృతజ్ఞత, వెంటనే తల్లిదండ్రులకు కృతజ్ఞత ఆజ్ఞాపించాడు. ఇక 3వది, అల్లా అన్ని విషయాలను గమనిస్తాడు, గోప్యమైనవి కూడా. ఒక ఎండు గింజ అయినా, అది పర్వతపు లోతులోనైనా అల్లా దానిని తీసుకువస్తాడు. సూరే లుక్మాన్ సూర 31 ఆయత నంబర్ 16. ఇది తఖ్వా, ఆత్మ పరిశుద్ధత, అల్లా భయంను పెంచుతుంది. మనం చేస్తున్న చిన్న చిన్న పనులు కూడా అల్లా ముందు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇక
ఇక 4వది నమాజ్ స్థిరంగా చదువు. ఓ నా కుమారుడా నమాజ్ను నిలిపివేయకు. సూర లుక్మాన్ సూర 31:17. నమాజ్ ఇస్లాం యొక్క ఆధారం. జీవితం ఏ దశలో ఉన్నా నమాజ్ నిలిపివేయకూడదు. ఇక 5వది మంచి పనులను ఆదేశించు, చెడు వాటిని నివారించు. మంచిని ఆదేశించు, చెడును నిషేధించు. సూర లుక్మాన్ సూర 31:17. ఇది ఒక ముస్లింగా మన బాధ్యత. సహజంగా ప్రేమతో మార్గనిర్దేశంతో చేయాలి, అంటే హిక్మత్తో. ఇక 6వది ఏ కష్టాన్నైనా సహనంతో భరించు, ఏ కష్టం ఎదురైనా సహించు. ఇదే గొప్ప ధైర్యం. సూర లుక్మాన్ సూర 31:17. ఈ అద్భుతమైన వాక్యంలో సబురు యొక్క పరాకాష్ఠను చెప్పాడు. నిజమైన జీవితం బలహీనతల పట్ల ఓర్పు కలిగి ఉండడం. ఇక 7వది అహంభావంతో ప్రవర్తించవద్దు, వినయంతో జీవించు. ముఖం చాటేసి మాట్లాడవద్దు, ఈ భూమిపై పొగరుగా నడవవద్దు, ఇతరులను తక్కువగా చూసే ధోరణి వద్దు, గర్వం చూపించే తీరు వద్దు. అనుకువ, మృదుత్వం, గౌరవం ఇవే నిజమైన అందం. సూర లుక్మాన్ సూర 31:18-19. మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల ఎదుట ఉబ్బించకు, మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా అల్లా డాంభికాలు చెప్పుకొని విర్రవీగేవాడంటే ఇష్టపడడు. ఇక 8వది తలవంచి మాట్లాడు, నిగ్రహంగా ఉండు. నీ స్వరం తగ్గించు, గొంతెత్తి అరవకు. గాడిద స్వరం అత్యంత అసహ్యమైనది. సూర లుక్మాన్ సూర 31:19. వినయం మరియు ఆత్మ నియంత్రణతో మాట్లాడడం సున్నత్. అనువైన నడక, మాటల్లో గౌరవం ఒక ముస్లింకి తగిన లక్షణం. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడికి ఇచ్చిన సలహాలు కేవలం అతని కుమారుడికే కాదు, మన అందరికీ. తౌహీద్, నమాజ్, సబ్ర్, తల్లిదండ్రుల గౌరవం, వినయం ఇవి పాత కథలు కావు, ఇవి జీవితం నిలబెట్టే సూత్రాలు. మన ఇళ్లలో కూడా ఈ మాటలను వినిపించాలి, మన పిల్లలతో కూడా ఈ సలహాలు పంచుకోవాలి. అల్లా మనకు హిక్మత్ ఇవ్వుగాక, మన పిల్లలను సలహా వినేవారిగా చేయుగాక, మన ఇళ్లను ఈమాన్తో నింపుగాక. ఆమీన్ యా రబ్బుల్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.